అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. నమస్తే మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ ఎక్స్ వైఫ్ ఆఫ్ వర్ధన్. రేఖ, ఏంటి మీరనేది? ఈవిడి గారి ప్రెజెంట్ పొజిషన్స్ అవే డాక్టర్ గారు. పాప మీరింకా నిన్నలోనే ఉన్నారు. ఇవాళ ఈవిడ వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టరు కాదు, ఆవిడ గారి కోడలు కాదు. ఆ కంపెనీ నుండి ఆ ఇంటి నుండి బయటికి గెంటేశారు. ఇవాళ అడ్రస్ మళ్ళీ కేర్ ఆఫ్ పేవ్మెంట్సే. అసలు అవేలేండి ఈవిడి గారి పూర్వపు చిరునామాలు. రేఖ, ఏ తప్పు చెప్పానా? ఈ ప్రపంచం నుండి నీ చరిత్ర ఎన్నాళ్ళని దాస్తావు చెప్పు. నీ కడుపులో ఉన్న వాడికి తన తండ్రిని కాదేమోనన్న అనుమానంతోనే కదా వర్ధన్ నిన్ను వదిలేసింది. రేఖ, వాట్ ఇస్ దిస్? నువ్వు ఇలా మాట్లాడడం సభ్యత కాదు. అన్నివ్వండి డాక్టర్, రేఖ మనసులో ఉన్నవన్నీ కక్కనివ్వండి, లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి స్థలం మిగలదు. ఇలాంటి కుళ్ళు బయటికి కక్కేస్తేనే బిడ్డకి మంచిది. నేనేవి లేనివి కల్పించి చెప్పడం లేదు డాక్టర్. నేనన్నవన్నీ ఫ్యాక్ట్స్ కాదని చెప్పమనండి చూద్దాం. నిజమే, వర్ధన్కి నాకు మనస్పర్ధలొచ్చి కొన్నాళ్ళు దూరంగా ఉన్నాం. కానీ నీ సంగతేంటి? నీ భర్త పర్మనెంట్గా సన్యాసుల్లో కలిసిపోయాడంటగా. మాటలు తిన్నగా రాని. ఆయన ఎన్ఆర్ఐ, అందుకే మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. మరి నువ్వు వెళ్ళలేదే? ఇక్కడ ఎదుటి వాళ్ళ సంసారాలు కూల్చే ప్రాజెక్ట్ పూర్తి కాలేదా పాపం? షటప్. నీకింత పొగరు కాబట్టి వర్ధన్ నిన్ను ఇంట్లోంచి పొమ్మంది. పొగరు కాదు, నా మనోబలం. అది నీలాంటి రేఖలు 1000 మంది కాదు, 1,00,000 మంది ఏడ్చినా కుట్రలు పన్నినా మీ ముందు తల వంచదు, ఓటమి ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటావు? నీ వెనకాల కూనీలు చేసే గుండాలు, కిడ్నాపులు చేసే రౌడీలు ఉన్నారు కదా, వాళ్ళు నీ చిన్ననాటి స్నేహితులు కదా. నువ్వు నా ఒకప్పటి స్నేహితురాలివే. నీ నాలుక వాళ్ళు వాడే కత్తుల కన్నా భయంకరమైనది. కత్తిని ఒకసారి వాడితే ఒక్కళ్ళనే చంపొచ్చు, కానీ నీ నాలుకుందే, దాన్ని ఒక్కసారి వాడితే చాలా మంది తట్టుకోలేక చావొచ్చు. అది తేడా. నీ సంగతి ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత రోడ్డున పడి అడుక్కు తింటావు చూడు, అప్పుడు చెప్తాను. అప్పుడు కాదు, నిన్ను కొంచెం మనిషిగా మారమని ఇప్పుడు అడుక్కుంటున్నాను. ఎప్పటికీ ఇదే నిన్ను నేనడిగేది. ఛీ, నీలాంటి అలగా రకంతో మాట్లాడటమే నా తప్పు. ఐఎమ్ సారీ గౌరీ, రేఖ అలా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్, నేను కొంచెం బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించినట్టున్నాను, క్షమించండి. మనిషిని నిలబెట్టి అంతంత మాటలంటుంటే ఎవరు మాత్రం మాట్లాడకుండా ఉండగలరులే. అవునమ్మా, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది డాక్టర్. మానసికంగా బాగా అప్సెట్ అయ్యాను. నో, అది నీకు మంచిది కాదు. రా కూర్చో. రాదమ్మా, మన గౌరీకి ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంటుందమ్మా. ఆ తల్లి తిండే సరిగ్గా తింటం లేదు. ఎలా తింటుంది? జరిగింది చిన్న విషయం కాదుగా. అన్నయ్య, వదినా,
ఎంతసేపైందొచ్చి బావున్నారా? ఆ మేం బాగానే ఉన్నాం. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు గౌరీ? మీ తమ్ముడు చేసిన పనికి తిండి తిప్పల మానేసి ఏడుస్తుందనుకుంటా. రాయైనా రత్నమైనా చేతిలో ఉన్నది పారేసుకుంటేనే గాని దాని విలువ తెలీదు బాబు. మీకు ఏ ఇబ్బంది లేదు కదా? పెంచలమ్మ సరిగా పనిచేస్తోందా? ఓ పెంచిలమ్మ చేతి వంటకే మేమిద్దరం ఇలా తయారయ్యాం. మా సంగతులకేం గాని గౌరీ, నిన్నిక్కడ చూస్తే బాధగా ఉంది. తొలిసారి చోలాలివి, ఇలా అవస్థలు పడుతూ ఎలా ఉంటావు? అవును గౌరీ, ఇందాక రాధమ్మ చెప్పినట్టు మొదట్లో నీ విలువ తెలియక చాలా బాధలు పెట్టాం. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే మా మీద మాకే అసహ్యంగా ఉంది. వద్దన్నయ్య, జరిగినవన్నీ మర్చిపోండి. వాటిని తలుచుకోవద్దు. నీదెంత మంచి మనసు గౌరీ. ఆ ప్రీతి కిందులో పావు వంతున్నా వంశీ సుఖపడిపోయేవాడు. వాడి జీవితం మరీ అధ్వానం అయిపోయింది. మీ తమ్ముళ్ళిద్దరూ రాత బాగలేక ఒకరు, చేతలు బాగలేక ఇంకోరు బాధపడుతున్నారు. ఆయన ఎలా ఉన్నారు? బాధపడుతున్నారా? ఆ చేసిన పనికి బాధపడక ఆనందంతో గంతులేస్తాడా? ఎప్పుడు చూసినా గదిలోంచి బయటికి రాడు. ఒప్పుకోవాలంటే ఇగో అడ్డొస్తుంది పాపం. వర్ధంది పసిపిల్లాడి మనస్తత్వం. జాగ్రత్తగా చూసుకోండి వదినా. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావంటే నీ మంచితనం అర్థమవుతుందమ్మా. చిన్న చిన్న గొడవల వల్ల పెద్ద పెద్ద అనుబంధాలు దూరమైపోతాయా అన్నయ్య? వదినా, రావదిన ఇంటికెళ్దాం. వద్దని అడిగితే మేమే తీసుకొచ్చామని చెప్తాం. అవునమ్మా, నీకు మేమున్నాం. పదపోదాం. ఆయన పొమ్మన్నారు, వచ్చేశాను. పెద్దవాళ్ళొచ్చాక మా ఇద్దర్లో ఎవరిది తప్పో నిర్ణయించి వాళ్ళు వచ్చి పిలిస్తే వెళ్తాను, లేదా ఈ శిక్ష నాకు కావాల్సిందే అని అనుభవిస్తాను. మీ మొగుడు పెళ్ళాలిద్దరూ మొండివాళ్లే గౌరీ, ఒప్పించలేం. అభిమానం గల అమ్మాయి పిలవగానే పరిగెత్తుకొస్తుందనుకున్నావా? మీ తమ్ముళ్ళకు బుద్ధి చెప్పి పిలుచుకురమ్మను. అదే గనక జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళెవరు? తప్పకుండా జరుగుతుంది. నా మాట ఎప్పుడూ పొల్లుపోదు. మంచి మాట అన్నావు బాబు. ఉండండి, ఇప్పుడే మిఠాయి తెచ్చి మీ నోర్లు తీపి చేస్తాను. రాదమ్మా, కాస్త ఆలస్యమైన పర్వాలేదు, కొంచెం ఎక్కువ పట్టుకురా. అలాగే బాబు. హలో, అలాగా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఊరుకో మాధవి, ఏడవకు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బావా, ఇక నాకెవరున్నారు? నాకంటూ మిగిలిన అమ్మ కూడా పోయింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అలా అనకు. నువ్వు ఒంటరిదానే కాదు, నీకు నాన్నున్నారు, నేనున్నాను. నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు చెప్పు? ఆ? చెప్పు, నీకు చదువుకోవాలనుందా, లేక ఉద్యోగం చేస్తావా? బావా, నన్ను నర్సింగ్ కోర్సులో జాయిన్ చేయించవా? నర్సింగా? అవును బావా, అమ్మకిన్ని సంవత్సరాలు సేవ చేస్తున్న నర్సుల్ని చూస్తున్నాను. అందుకే పవిత్రమైన ఆ ఉద్యోగం అంటే నాకెంతో ఇష్టం. అలాగే, తప్పకుండా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. పద వెళ్దాం. థ్యాంక్స్ బావా. నాకు కూడా థ్యాంక్స్ చెప్పాలా? సారీ బావా. అత్తయిపోయిన విషయం నాన్నగారికి తెలియజేస్తాను. వద్దులే బావా, మావయ్య చాలా దూరంగా ఉన్నారు. ఈ సంగతి తెలిస్తే దిగులు పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. సరే, అలాగే. ముందు కళ్ళు తుడుచుకో. క్యాంటీన్కి వెళ్ళి ఏమన్నా తిందు గాని. వద్దు. నువ్వు రావాల్సిందే. పద పద. అరుగో రేఖా మేడం మాటల్లోనే వచ్చారు. రా రేఖ, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి ప్రీతి, ఏదైనా పని మీద పిలిపించారా? రేఖ, ఆంటీ వాళ్ళు వచ్చేస్తున్నారు, నీకు తెలుసుగా? ఆ రాక ఆ హాలండ్లో ఎంతకాలం ఉంటారు? రానివ్వండి. ఆ వైదేహి వస్తూనే
గౌరీ గౌరీ అంటూ రాగం మొదలు పెడుతుంది. ఇంక వాళ్ళ ఆయన సంగతి చెప్పనక్కర్లేదు. వర్ధన్ బాబు సంగతి సరే సరి, నోట్లో నాలుక లేనట్టుగా ఉంటాడు. తల్లిదండ్రుల మాట విని ఆ గౌరీని బుద్ధిగా వెంటబెట్టుకుని వస్తాడేమోనని మా భయం. ఇంట్లో ఇంకో శాలరీ గురించి చెప్పడం మర్చిపోయావు మమ్మీ. నా మొగుడు అమ్మో వంశీ బాబు. డోంట్ వరీ ప్రీతి, వర్ధన్ ఇప్పుడు గౌరీ పేరు చెప్తేనే మండిపడేట్టు తయారు చేశాను. ఆంటీ అంకుల్ హాలాండ్లో ఉన్న పీరియడ్ని అలా ఉపయోగించుకున్నాను. బావగారు గౌరీని ఇష్టపడకపోవడం కాదు రేఖ, పూర్తిగా వదిలించేసుకోవాలి. యు మీన్ డైవోర్స్? అక్షరాల విడాకులు. అవును రేఖ, ఆ ఇంటితో గౌరీకున్న సంబంధాలు పూర్తిగా తెగిపోతే గాని మనం అనుకున్నది చేయలేం. ఆ చైర్పర్సన్ పోస్టు గురించి నేను మమ్మీ కన్న కలలు నిజం కావు. నీతో నాకేం పనని వర్ధన్ని ఎదిరించి ఆ గౌరీ గడపలో కాలు పెట్టకుండా చెయ్యాలి. ఈ విషయంలో వర్ధన్ని బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉన్నాను ప్రీతి. చాలా వరకు ఒప్పుకున్నట్టే కనిపించాడు. పూర్తిగా ఒప్పించు, నీ కెపాసిటీ మీద నమ్మకం ఉంది. అవును రేఖ, ఈ డైవర్స్ కనుక జరగకపోతే ఆ గౌరీకి మా ఇంట్లో ఉన్న స్థానం చెక్కు చెదరదు. వదినా వదినా అంటూ వంశీ జపించే తారక మంత్రానికి తిరుగుండదు. నరుడి కంట పడందు కూడా ఈ నారాయణ కంట పడక మాందు. మీరు ఊహనండి, ఆ వర్ధన బాబుని 24 hours అబ్జర్వేషన్లో ఎట్టేస్తాను. అప్పుడు ఏదో ఒక ఈక్నెస్ దొరక్కపోదు, దాని మీద మనం దెబ్బతీక ఊరుకోం. నీ పని మీద నువ్వు ఉండు నారాయణ, మిగతాది నాకు వదిలిపెట్టు. వదినా వదినా, రా వంశీ, కూర్చో. వదినా నీకో గుడ్ న్యూస్. ఏంటి వంశీ? మమ్మీ డాడీ రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. ఇందాకే మమ్మీ ఫోన్ చేసి చెప్పింది. నిజంగానా? ఎంత మంచి న్యూస్ చెప్పావు వంశీ. గుడ్ న్యూసే కానీ చిన్న బెంగ కూడా ఉందక్క. ఏంటది? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావేమోగా. తప్పకుండా తీసుకుపోతాం. ఎన్నాళ్ళని మా ఇంటి మహాలక్ష్మిని నీ ఇంట్లో పెట్టుకుంటా? అవునులేండి, ఎంతైనా మీరు అసలు వాళ్ళు, మేం కొసరు వాళ్ళమేగా. ఎవరూ కొసరు కాదు, అందరూ అసలు సిసలు బంగారాలే. నిజం వదినా, నువ్వు లేని ఇల్లు వెలవెలబోతోంది. అసలు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. పెంచలమ్మ ఎలా ఉంది? తనుండబట్టే కాస్త ప్రశాంతంగా ఉంది. ఏం మంత్రం వేసిందో గాని పెంచలమ్మను చూస్తే మా అత్త మా ఆవిడ తోకల ముడిచి అణిగిమణిగుంటారు. గౌరవం ఎప్పుడొస్తుంది బాబు అని రోజు అడుగుతోంది. ఇంకొక 24 గంటలు కళ్ళు మూసి తెరిస్తే మీ ఇంట్లో ఉంటుందని చెప్పండి. ఇదిగో సార్, కిళ్ళి అద్దరిపోవాలా. తిన్నాక మళ్ళీ మళ్ళీ నీ కాడికే రావాలా. ఏసే నీకెందుకు? మాధవి, నీకు ఇంకేమన్నా కావాలంటే తీసుకో. చాలు బావా, సంవత్సరానికి సరిపడ్డ వస్తువులన్నీ పొద్దున్నుంచి కొంటూనే ఉన్నావు. ఇంకేం కావాలి? అది కాదు, కొత్తగా ట్రైనింగ్లో చేరావు. ఆ హాస్టల్లో ఏమిస్తారేమిటో నాకు తెలియదు. నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. ఇంత అభిమానించే మనుషులున్నప్పుడు దేనికి వెతుక్కునే అవసరం లేదు బావా. చాలు, థ్యాంక్స్. పద. ఇంట్లో ఎవరు లేరేటి? ఎక్కడికి వెళ్ళారబ్బా? నువ్వా? ఏమిటి, వారిని కలవడానికి వచ్చావా? లేరు, ఆఫీస్కి వెళ్ళారు. అమ్మా, తమరు అపార్థం చేసుకున్నారు. నేను రేఖమ్మ గారి కోసం వచ్చాను. రేఖ కోసమా? ఎందుకు? అర్జెంటుగా పనుండి. పర్వాలేదు, నాతో చెప్పు. ఏమిటి నారాయణ? నమస్తే మేడం. ఈవేళప్పుడు వచ్చావేంటి? తమరితో కొంచెం ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పి వెళ్దామని వచ్చానండి. ఇక్కడ కుర్చీలకు కళ్ళు, సోఫాలకు చెవులు ఉంటాయి కానీ ఇలా పక్కకి రా. మేడం, తమరి కోసం మిరపకాయ బజ్జీ లాంటి హాట్ న్యూస్ తీసుకొచ్చానండి. కానీ నీ మామూలు సంగతి నాకు తెలుసులే కానీ విషయం చెప్పు. మన వర్ధన్ బాబు చాకులాంటి ఓ పిల్లతో కలిసి కారులో కూకునెళ్ళటం నా కళ్ళారా చూశానండి. చాకులాంటి పిల్ల ఎవరో ఏంటో కనుక్కున్నావా? లేదండి,
చాకులాంటి పిల్ల కదండి, దగ్గరికి వెళ్తే గుచ్చుకుంటదేమోనని దూరం నుంచి చూశానండి. ఏడ్సావులే కానీ మొత్తం డీటెయిల్స్ అని కనుక్కుని నాకు చెప్పు. ఈసారి డబుల్ అమౌంట్ ఇస్తాను. ఈ దెబ్బతో వర్ధన గౌరిని వదిలేసి ఈ పిల్లతో సెటిల్ అయిపోవాలి. మీరట్టా అందిస్తా ఉండండి, అల్లుకుపోతాను. చాలా గుడ్ న్యూస్ తెచ్చావు నారాయణ. వర్ధన్, గౌరీ ఎలా ఉంది? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం మమ్మీ. ఏరా ఆఫీస్లో అంతా బానే ఉందిగా? అలా పొడి పొడిగా మాట్లాడతావేరా? చెప్పానుగా మమ్మీ, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. బాగున్నావా మంజు? ప్రయాణం బాగా జరిగిందంటే. దండాలమ్మా. దండాలు బాబు. ఎలా ఉన్నావు పెంచలమ్మా? ఏదో ఇలా ఉన్నానులేమ్మా. మమ్మీ, జర్నీ బాగా జరిగిందా? హౌ ఆర్ యు ప్రీతి? ఫైన్. ఏం చూస్తున్నావు వైదేహి? నీ పెద్ద కోడల కోసమేనా? నేనేనా? మీ కళ్ళు మాత్రం వెతకడం లేదా? పెంచలమ్మా, గౌరీ ఏది కనబడదే? ముందు స్థానాలు అవి కానిచ్చి టిఫిన్ చేయండి ఆంటీ, తర్వాత మాట్లాడుకుందాం. గౌరీ ఏది అంటే తర్వాత మాట్లాడదామంటారేంటి? మేం వస్తున్నామని తెలిసి అది ఇన్నాళ్ళ తర్వాత గౌరీ వచ్చి పలకరించకుండా ఎక్కడుంది? మాట్లాడరే. వంశీ, నువ్వైనా చెప్పరా? ఆ విషయం మీ పెద్దబ్బాయిని అడిగితే మంచిది. ఏంట్రా అడిగేది? నేనేదో ముద్దాయిలాగా బోనెక్కించి సంజయ్ చెప్పమంటే చెప్పాలా? ఇది నా సొంత విషయం, ఎవరికి అడిగే అధికారం లేదు. వర్ధన్, ఏమైందిరా? సరిగ్గా చెప్పు. వదినని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు మీ పెద్ద కొడుకు. మన గౌరీని ఇంట్లోంచి వెళ్ళగొట్టావా? మన గౌరీని కాదు, ఆ శివగాడి ప్రియురాల్ని. చెయ్యి నోర్మై, నోటికి ఎంత వస్తే అంత వాక్కో. నేను వద్దు వద్దు అంటుంటే మనల్ని, సంసారాన్ని, మన ఇంటి మర్యాదని మంట కలిపి వాడి కోసం కోర్టుకెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం లేదంటే నమ్మమంటారా? వర్ధన్, చాలా నీచంగా మాట్లాడుతున్నావు. గౌరీ నీ భార్య, గౌరవం ఇవ్వడం నీ ధర్మం. గౌరవం? లోకం దృష్టిలో నన్ను సన్నాసం చేసి తన ఆటలు తన ఆడిన నిరజానికి గౌరవం ఇవ్వాలా? మేమిద్దరం ఇంట్లో లేని సమయంలో ఇంటి పెద్దలుగా మాకు కనీస గౌరవం అయినా ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? ఏం చూసుకుంటా నీకు ఈ అహంకారం? నేను మగాణ్ణి. నా పెళ్ళాం ఎవరితోనో తిరుగుతుంటే ఎవరి వల్లనో నెల తప్పితే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదు. వదిన గురించి నోరు జారితే ఈ రోజు నీ మర్యాద దక్కదు. నా పెళ్ళాం నా ఇష్టం, మధ్యలో నువ్వెవర్రా నాకు వార్నింగ్ ఇవ్వడానికి? ఎవరినో చూపించనా? చేతనైతే చూపించరా. ఇక్కడెవరు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అయితే చూడు. కొట్టుకోకండి. ఆపండిరా, ఆపండి. ఆపండి. ఇల్లు లంకలా మార్చారు. మా పెద్దరకాయలను ఎలాగో తగలబెట్టారు. మా శవాలను కూడా తగలబెడతారా? ఎందుకురా, ఎందుకురా మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నారు? సారీ మమ్మీ. ఏంట్రా, ఏంటిది? నా ఇంటికి దీపంలాంటి నా పెద్ద కోడలు నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? మీ ఇద్దరు మా ముందే ఇలా కలబడ్డవేంటి? ఏమైందిరా? ఈ వైదేహి ఇంటి మీద ఎవరి దృష్టి పడి కొంపిలా నాశనం అవుతోందిరా? మీరు ఎక్సైట్ అవ్వకండి ఆంటీ. పెంచలమ్మా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. డాడీ, మేమిద్దరం గుడికెళ్ళొచ్చేసరికి అంతా జరిగిపోయింది డాడీ. గౌరీని ఇంట్లోకి రావద్దని వర్ధను వెళ్ళగొట్టేశాడు. ఎంత పని చేశాడు? మీరేం కంగారు పడకండి, వదిన సేఫ్ ప్లేస్లోనే ఉంది.
మంచినీళ్ళు. అమ్మా గౌరమ్మాడున్నా ఆ యమ్మ మనసంతా ఏడే ఉంటాది తల్లే. పిచ్చి తల్లి ఎంత బాధపడుతున్నదో ఏమో. ఏమండి, మనం వర్ధన్తో మాట్లాడి వాడికి ఎలాగైనా నచ్చ చెప్పాలండి. చూశావుగా వాడెంత బాగా ప్రవర్తిస్తున్నాడో. మనం ఇప్పుడు ఎంత చెప్పినా వాడి తలకెక్కదు. అనుమానం పెద్ద రోగం. అయినా తల్లిదండ్రులుగా మన బాధ్యత కదండి. సరే అది చూద్దాం. పోతే పోయింది. నా జీవితానికి పట్టిన గ్రహణం విడిచిందనుకుంటాను. నేనేం బాధపడడం లేదు. పోనివ్వండి. అందరినీ కాదని ఆ అమ్మాయే కావాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా నడిమధ్యలో వదిలేయటానికా? గౌరీ నీ బిడ్డకు తల్లి కాబోతోంది. మనకు వంశోద్ధారకనివ్వబోతోందిరా. ఆ విషయంలోనే మమ్మీ నా డౌట్ అంతా. అది ఎవరి వంశమో. ఛా, అలా మాట్లాడకు. ఆ అమాయకురాలు శీలం మీద నిందలు వేస్తే నీకు పుట్టగతులుండవు. నేను కళ్ళతో చూసిన దానికన్నా మీ నమ్మకాలకే ఎక్కువ విలువలివ్వాలా? ఇంటి కోడల్ని ఇంట్లోంచి పొమ్మండం మనకు శుభం కాదురా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను మీ అమ్మ వెళ్ళి గౌరీని ఇంటికి తీసుకొస్తాం. తీసుకొచ్చే ముందు నా మాట కూడా వినండి. తను ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీకు కోడలు కావాలో కొడుకు కావాలో మీరే ఆలోచించుకోండి.